గత ఎన్నికల్లో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంలో పవన్ కళ్యాణ్ పాత్ర క్రియాశీలకమైనది. అధికారంలోకి వచ్చిన తర్వాత మరో 15 ఏళ్ళు అధికారంలో ఉంటాము, జగన్మోహన్ రెడ్డిని అధికారంలోకి రానివ్వము అంటూ పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు. రాష్ట్ర ప్రజల అభివృద్ధి లేదా సంక్షేమం కంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాకుండా ఉండడమే పవన్ కళ్యాణ్ కు లక్ష్యంగా కనిపిస్తోంది. ఈ స్థాయిలో పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేశారు. గత ఎన్నికల్లో కూడా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదు అంటూ పొత్తు పెట్టుకొని మరీ జగన్మోహన్ రెడ్డిని ఓడించడానికి ప్రయత్నించారు. 3 పార్టీలు కలిసి పొత్తుగా వెళ్లి జగన్మోహన్ రెడ్డిని ఓడించారు. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ విషయంలో కూడా చాలా వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నట్టు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ ఈ స్థాయిలో వైఎస్ఆర్సీపీని టార్గెట్ చేస్తున్న క్రమంలో వైసీపీ కూడా అదే స్థాయిలో పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేయాలని భావిస్తోంది. అది విమర్శలో లేదా ఆరోపణలతో కాకుండా వ్యూహాత్మకంగా పవన్ కళ్యాణ్ ను దెబ్బ కొట్టాలని వైఎస్ఆర్సీపీ ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో కాపు సామాజిక వర్గంలోని కీలక నాయకుడిని పవన్ కళ్యాణ్ కు పోటీగా తెర మీదకు తీసుకురావాలని వైఎస్ఆర్సీపీ ప్రయత్నిస్తోంది. కాపు సామాజిక వర్గంలో ముద్రగడ పద్మనాభంకు చాలా బలీయమైనటువంటి నేపథ్యం ఉంది. అనేక సార్లు ఎమ్మెల్యేగా, ఎంపీగా సుదీర్ఘ రాజకీయ చరిత్రతో పాటు కాపు ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొని కాపులకు రిజర్వేషన్ల కోసం క్రియాశీలకంగా పోరాటం చేసిన వ్యక్తిగా ముద్రగడ పద్మనాభానికి పేరున్నటువంటి నేపథ్యంలో ముద్రగడ పద్మనాభాన్ని పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జిగా ప్రకటించాలని వైఎస్ఆర్సీపీ ఆలోచిస్తోంది. వాస్తవ పరిస్థితులను అంచనా వేసుకుంటుంది. పిఠాపురం నియోజకవర్గంలోని నాయకుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుంటోంది. ముద్రగడ పద్మనాభం అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుంటోంది. అన్నింటినీ పరిగణలోకి తీసుకొని వచ్చే ఎన్నికల నాటికి పిఠాపురం వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ముద్రగడ పద్మనాభాన్ని బరిలోకి దింపాలని వైఎస్ఆర్సీపీ ఆలోచిస్తోంది. ఇప్పటికే ముద్రగడ పద్మనాభం కొడుకు గిరి ప్రతిపాడు నియోజకవర్గ ఇన్ఛార్జిగా కొనసాగుతున్నారు. అదే సమయంలో ముద్రగడ పద్మనాభం కూడా డైరెక్ట్ పాలిటిక్స్ లోకి ఇన్వాల్వ్ అయ్యి ఎన్నికల్లో పోటీ చేస్తే ఆ ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. పవన్ కళ్యాణ్ కు ఇబ్బందికరంగా ఉంటుంది. పవన్ కళ్యాణ్ ఓడించాలంటే ముద్రగడ పద్మనాభమే సరైన వ్యక్తి అంటూ వైఎస్ఆర్సీపీ అధిష్టానం ఆలోచిస్తోంది. ఇటీవల మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ముద్రగడ పద్మనాభాన్ని కలిశారు. ఈ సందర్భంగా పిఠాపురంలో పోటీ చేసే అంశం పైన చర్చ వచ్చినట్టు తెలుస్తోంది. ముద్రగడ పద్మనాభం కనుక ఓకే అంటే వైఎస్ఆర్సీపీ అధిష్టానం ముద్రగడ పద్మనాభాన్ని పిఠాపురంలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా బరిలోకి దించబోతోంది. ఇప్పటికే అక్కడ కోఆర్డినేటర్ గా ఉన్నటువంటి వంగా గీతను పార్టీ పిఎస్సిలోకి తీసుకున్నారు. పిఎస్సిలోకి తీసుకున్న నేపథ్యంలో ఆమెను తొలగించినా ఎలాంటి ఇబ్బంది ఉండదు. కాబట్టి ఆ స్థానంలో ముద్రగడ పద్మనాభాన్ని ఇన్ఛార్జిగా నియమించాలని అధిష్టానం ఆలోచిస్తోంది. ఎందుకంటే వంగా గీత కొంత సాఫ్ట్ కార్నర్ ఉన్నటువంటి వ్యక్తి. అదే క్రమంలో పవన్ కళ్యాణ్ ను ధీటుగా ఎదుర్కోలేకపోతున్నారు. కాబట్టి ముద్రగడ పద్మనాభం అయితేనే బలంగా ఎదుర్కోగలరు. కాపు సామాజిక వర్గంలో బలమైనటువంటి నేపథ్యం ఉన్న నాయకుడు, బలమైనటువంటి ప్రభావం చూపగలిగినటువంటి నాయకుడు ముద్రగడ పద్మనాభం అయితేనే బెటర్ గా ఉంటారు వైఎస్ఆర్సీపీ అని వైసీపీ అధిష్టానం భావిస్తోంది. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి వర్మ పవన్ కళ్యాణ్ కు ప్రతిసారి కౌంటర్ గా మాట్లాడుతున్నారు. జనసేన పార్టీకి ఇబ్బందికరంగా మారారు. ఈ నేపథ్యంలోనే వర్మ అక్కడ హైలైట్ అవుతున్నారు. అదే స్థాయిలో పవన్ కళ్యాణ్ ను కౌంటర్ ఇవ్వగలిగి అదే స్థాయిలో పవన్ కళ్యాణ్ ఎదుర్కొనే నాయకుడు ఉంటే వైసీపీ కూడా అక్కడ బలంగా ఉంటుంది. వచ్చే ఎన్నికల్లో గెలవడానికి అవకాశం ఉంటుందని వైసీపీ అధిష్టానం భావిస్తోంది. అలాంటి నాయకుడు ముద్రగడ పద్మనాభం అని వైసీపీ నమ్ముతోంది. అందుకే ముద్రగడ పద్మనాభాన్ని తెర మీదకు తీసుకురావాలని ప్రయత్నిస్తోంది. ముద్రగడ వస్తే కనుక పిఠాపురంలో రాజకీయంగా చాలా మార్పులు జరుగుతాయి. ఎందుకంటే ఆయన గతంలోనే ఒకసారి పోటీ చేశారు. ఆ తర్వాత పిఠాపురం రాజకీయాలకు దూరం అయ్యారు. అప్పటికే పిఠాపురం రాజకీయాలతో ఆయనకు పరిచయాలు ఉన్నాయి. అదేవిధంగా కాపు సామాజిక వర్గంలో బలమైనటువంటి ప్రభావం ఉంది. కాపు సామాజిక వర్గంలో బలమైనటువంటి నేతగా గుర్తింపు ఉంది. కాపు ఉద్యమంలో కీలకంగా పనిచేశారు. పిఠాపురం నియోజకవర్గంలో కాపుల సంఖ్య అధికంగా ఉంది. కాబట్టి ఇక్కడ ముద్రగడ పద్మనాభం అయితేనే సరైన వ్యక్తి అవుతారంటూ వైసీపీ అధిష్టానం భావిస్తోంది. అందులో భాగంగా ముద్రగడ పద్మనాభం తెర మీదకు రాబోతున్నారు. అయితే వైసీపీ అధిష్టానం ఈపాటికే ఈ సూచన ముద్రగడ పద్మనాభానికి తెలియజేసింది. ముద్రగడ పద్మనాభం ఓకే అంటే ఆయనను ఇన్ఛార్జ్ గా ప్రకటించే అవకాశాలు ఉన్నాయన్నది రాజకీయ వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చ.